చిత్తూరు జిల్లా పలమనేరులో నలుగురు గంజాయి విక్రయదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్గత సమాచారం మేరకు పట్టణంలోని గంటావూర్ ఫ్లైఓవర్ వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి దాదాపు 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ప్రత్యేకమైన సమాచారం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగా 4 వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. రాజేంద్ర, మోహన్, మంజునాథ మరియు వాళ్ళ నేతృత్వంలో మొత్తం 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజేంద్ర అనే వ్యక్తి విశాఖపట్నంపై చింతపల్లిలో వాళ్ళ దగ్గర నుంచి గాంజా పనులు వచ్చి ఇక్కడ అమ్మి బిజినెస్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. మొత్తం తను ఎవరు అమ్మాడు, అలాగే దాన్ని ఎవరు వినియోగిస్తున్నారు అందరు డెప్త్ దాకా కిందికి వెళ్ళి మొత్తం అందరినీ ఐడెంటిఫై చేసి కన్జ్యూమర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి మిగిలిన అందరినీ కూడా చట్టపరమైన యాక్షన్ ఇస్తున్నాం. ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి 4 కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీనిపైన ఇంకా తదుపరి విచారణ ఎవరు గ్రౌండ్ లెవెల్ ఎక్కడి దాకా పోతుందో అందాక విచారణ పూర్తి కొనసాగి తెలియజేస్తున్నారు. ఇన్స్పెక్టర్, ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ప్రత్యేకమైన సమాచారం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం డెవలప్ చేయడం జరిగింది.